जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు చిన్నారులకు అదేవిధంగా గ్రామ పెద్దలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గంగారం దాసరి మధుమోహన్ రెడ్డి గారి టీం సభ్యుడిగా ఈరోజు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటా ఉన్నా. స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ జెండా మీద కనపడేది క్లాత్ కాదు, అది ఒక రక్తం, త్యాగం, ఇంకా చూడాలంటే కన్నీళ్లు. 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన యొక్క భారతదేశం ఎంతో నలిగిపోయింది. అట్లాంటి నలిగిపోయినటువంటి దేశాన్ని రామరాజు, ఒక సుభాష్ చంద్రబోసు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమాలు చేసి తన రక్తాన్ని చిందించి ముందుకెళ్లారు. ఇంకా అదే విధంగా చూస్తే ఒక్క రక్తం కొట్టు కూడా చెందకుండా నా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ఇంకా అనేక ఉద్యమాలు చేసి ఒక్క రక్తం కొట్టు కూడా చెందకుండా మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చేందుకు వారికి మరొకసారి ఘనంగా నివాళులు అర్పించుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను సవినీయంగా చెప్పుకుంటా ఉన్నా. ఈ యొక్క పాఠశాలలో నేను 6th నుంచి 10th వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నా. పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ నేను చెప్పే చూసిన ఏంటంటే, మీరు ఒక లక్ష్యంతో, ఒక గోల్తో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఒక మంచిగా స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటా ఉన్నా. ఈ గ్రామంలో చూస్తే గ్రామ పెద్దలు చిట్నాయన్ గారు ఈ స్కూల్కి ఎంతో డెవలప్మెంట్ చేసి అనేక విధాలుగా పిల్లల యొక్క అభ్యున్నతి కోసం చదువులు రాణించి మనకు మాత్రమే స్వాతంత్రం వచ్చింది. సో వారందరినీ మనం ఒకసారి మరి ఈరోజు జ్ఞప్తి తెచ్చుకోవాలి. అలాగే వారిని మళ్ళీ వారు నడిచిన బాటలో వెళ్ళి మరి మనం కూడా మన వంతు కర్తవ్యంగా మన సమాజంలో ఎంతో కొంత మేలు చేయాలనే తలంపుతో ముందు మీ విద్యార్థులు కూడా ఆ బాటలో వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. సో ముఖ్యంగా మరి ఈరోజు ఈ సందర్భంగా ఇదే పాఠశాలలో 1978-79 సంవత్సరంలో ఎస్ఎస్సి చదువుకొని తర్వాత మరి ఉన్నత చదువులు అలాగే ఉద్యోగంలో సెటిల్ అయ్యి మళ్ళీ ఇదే పాఠశాలలో 2009 నుంచి 2015 వరకు 6 సంవత్సరాలు ఇదే పాఠశాలలో పనిచేయడం జరిగింది. సో అప్పుడే మరి ఈ పాఠశాలలో చదువుకున్నాము, అలాగే ఈ పాఠశాలలో ఉద్యోగం కూడా చేశాము. ఈ పాఠశాలకి ఏదో రకంగా మనం మరి రుణపడి ఉన్నాము, దాన్ని ఎలా తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి నాతో పాటుగా మా మిత్రులు అందరం కలిసి వాగ్దేవి పూర్వ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి, సో ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువగా పేదవారు, వారికి మా వంతు సహాయంగా మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అందరూ మిత్రుల యొక్క ఆర్థిక సహాయం మీకు అందించి మీరు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఫ్లాగ్ రైస్టింగ్కి
నేను రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రథమంగా చాలా సంతోషం. నేను 1969లో ఎస్ఎస్సి టాప్ ర్యాంకర్గా, ఎస్ఎస్సి ఫస్ట్ ర్యాంకర్గా ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళాను. తర్వాత ఏదో విద్య అభ్యసించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, అంటే అపార్ట్ ఫ్రమ్ మై ఎడ్యుకేషన్ వేస్ నాకు సంబంధం లేని ఉద్యోగం నేను చేయాల్సి వచ్చింది. ఇరిగేషన్ సైడ్ ఉద్యోగం చేసి 38 ఏళ్ళు ఉద్యోగం చేసి మంచి అవార్డ్స్ తీసుకున్నాను గవర్నమెంట్లో. కోరుకుంటూ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్ నీడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్, యూఆర్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్, ప్లీజ్ కమ్ టు దిస్ డయాస్ వన్స్. నా పేరు ఎం జస్విత. నేను 6th నుంచి 10th వరకు గంగారం హై స్కూల్లో చదివాను. ఈ స్కూల్ అనేది మండలంలోనే అన్ని స్కూల్స్ కంటే చాలా పెద్ద స్కూల్. ప్రైవేట్ స్కూల్లో ఇది మాకు రోజు హెచ్ఎం సార్ మార్నింగ్ని ఫోన్ చేసి అందరూ చదువుతున్నారా లేదా అని అందరికీ ఫోన్ చేసి కనుక్కునేవారు. ప్రతి టీచర్ అందరికీ మోటివేషన్ ఇస్తూ ఉండేవారు. ఈ స్కూల్లో ఉన్న ప్రతి టీచరు చాలా మంచిగా లెసన్స్ చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. బెటర్ మార్క్స్ తెచ్చుకొని మా పేరెంట్స్ని, టీచర్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తానని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.